మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో చర్చించుకోవాల్సినవి అసలేమీ లేవా? అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు రాజకీయాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మొత్తం తిరుమల లడ్డు కల్తీ ఆరోపణల చుట్టే తిరుగుతున్నాయా? తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షించాల్సిందే, కానీ ఇది మాత్రమే క్రైటీరియా అవుతుందా? ఇంతకన్నా ఇంకేమీ లేదా, ఉండదా అనేటువంటిది ఇప్పుడు మేధావులు, ప్రజాస్వామికవాదులు సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ బండారు వంశీకృష్ణ గారు, తెలుగు యువత అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆన్ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వంశీ గారు నమస్తే. నమస్కారం విజయ్ గారు. వంశీ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ హ్యాపీ టు సీ యూ ఫస్ట్ టైమ్ ఆన్ ద డైల్ న్యూస్ స్క్రీన్. లెట్స్ హోప్ ఇట్ కంటిన్యూస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. వంశీ గారు, షూర్ అండి. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ చాలా స్ట్రైట్ గా అడుగుతున్నాను. లడ్డూ కల్తీ గురించి, ఆరోపణల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే, అన్డౌట్ ఎట్ ఆల్. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. కానీ ఇదే పనిగా మాట్లాడటము, ఒక మాట మీద నిలకడగా ఉండకపోవటాన్ని ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి వంశీ గారు? సార్, ఇప్పుడు మీరు బిగినింగ్ లో ఒక మాట అన్నారు, ఇంట్రొడక్షన్ లో, ఇంక ఇది తప్ప వేరే లేదా అని అర్థం వచ్చేటట్లుగా ఒక మాట అన్నారు. మాకు కూడా చాలా బాధగానే ఉంది. పదే పదే తిరుమల వ్యవహారాన్ని ఇట్లా వివాదాస్పద వార్తల్లోకి తీసుకురావడం అనేది నిజంగా బాధాకరం. సార్, మొన్న చూసుకుంటే ఈ తిరుమల వ్యవహారం ఎటు మళ్ళింది అని అంటే, చివరికి కాపు అయినటువంటి కాపు నేతగా అంబటి రాంబాబు గారిని చిత్రీకరించే వరకు వెళ్ళింది. సరే, ఆయన కమ్యూనిటీ కాపు కమ్యూనిటీకి అయినప్పటికీ కూడా వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు అన్నారు మాట మార్చారు, స్టాండ్ మార్చారు అని అన్నారు. నో, వీఆర్ ఆన్ దట్. ఫస్ట్ డే 1 చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ చూసి ఏం చెప్పారో, ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద మేము ఉన్నాం. పక్కా ఆధారాలు ఉన్నాయి. సో ఇక వాళ్ళు వచ్చేసి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పినంత మాత్రాన అదేమి సమస్య పోలేదు. పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ తిరుమల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచితూచి మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో దేవుడితో కూడా రాజకీయాలు చేస్తారా అని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నటువంటి వైసీపీ నాయకులకి నా సూటి ప్రశ్న, పింక్ డైమండ్ ఎవరండి తీసుకొచ్చింది? పింక్ డైమండ్ అంశం ఎవరు తీసుకొచ్చారు? అసలు ఉందా పింక్ డైమండ్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింక్ డైమండ్ అనేటటువంటి అంశం ఏమైంది? ఎందుకు మళ్ళీ ఆ అంశం మీద మాట్లాడలేదు? అసలు దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి, వివాదాల్లోకి లాగింది ఎవరు? ఈ పింక్ డైమండ్ అనే విషయంలో మీరు కాదా? అసలు లేని పింక్ డైమండ్ గురించి, పింక్ డైమండ్ అని చెప్పేసి పదే పదే ప్రజల్లోకి ఒకటి ఇంజెక్ట్ చేసి, అదేదో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పేసి దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగింది ఎవరు సార్? ఆ తర్వాత కొడాలి నాని గారు సార్, తిరుమల కొండని మనం హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా చూసుకునేటటువంటి తిరుమల కొండని నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుమల కొండ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించొద్దా సార్? ఖండించొద్దా? సారీ టు సే, ఈ మాటలు మాట్లాడటానికి ఐఎమ్ వెరీ సారీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలా లేదా? ఆ తర్వాత తిరుమలలో ఒక నియమం ఉంది, అన్య మతస్థులు ఎవరు వెళ్ళినా కానీ డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళాలి అనేటటువంటి నియమాన్ని తొంగలో తొక్కినటువంటి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత సరిగా అది కూడా అయిపోయిన తర్వాత వారి పిన్ని గారు వైవి సుబ్బారెడ్డి గారి భార్య, ఆవిడ పేరు నాకైతే ఐడియా లేదు, కానీ జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అన్నప్పుడు ఖండించొద్దా సార్? సో ఇన్ని రాజకీయాలు, ఇన్ని వివాదాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ చేసి ఈరోజు జరిగినటువంటి ప్రక్రియ జరిగింది అని ఎందుకు చెప్తా ఉన్నానంటే,
మూడిటికి ఆన్సర్ చెప్పాలి వైసీపీ నాయకులు కానీ, దీన్ని సమర్థిస్తున్నటువంటి ఆ వైఎస్ఆర్సీని సమర్థిస్తున్నటువంటి వారు కానీ. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు వారి పిఏ అయినటువంటి చిన్నప్పన్న అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి? ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి సేకరించేటటువంటి రూల్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆ తర్వాత లడ్డూ నాణ్యత గురించి పలు రకాలుగా చాలా మంది అప్పట్లో ఫిర్యాదులు చేసినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. మీరు వాటిని ఎందుకు సప్రెస్ చేశారు అప్పుడు? సో ఈ మూడిటికి సమాధానం చెప్పి ఎవరు స్టాండ్ మార్చారు, ఎవరు ఆ విమర్శలు ఫిర్యాదులు చేశారు వంశీ గారు, ఆ ఫిర్యాదులు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే పెట్టారా? అఫీషియల్ గా ఫిర్యాదు చేశారా? టు హ్యావ్ ద సార్ క్లారిటీ. ఇప్పుడు ఏదైనా కానీ సార్, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది సార్, హైదరాబాద్ లో ఎక్కడైనా బెట్టింగ్ మాఫియా కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ జరుగుతూ ఉంటే సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి చాలా మంది పెడతా ఉంటే వాటికి పరిష్కారాలు లభిస్తా ఉన్నాయి, నిందితులను పట్టుకుంటా ఉన్నారు. సో అలాగే ఆ ఫిర్యాదులన్నీ కూడా టీటీడీ దేవస్థానంని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేసి పెట్టినా కూడా ఎందుకు పట్టించుకోలేదు సార్? ఇవి సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పరెంట్ గా మనకు కనిపిస్తా ఉన్నాయి, మనకు కనపడవు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లైంట్ బుక్ లో రాసినటువంటి ఫిర్యాదులు మనకు కనపడవు, ఒకవేళ చూస్తే ఉంటాయేమో అక్కడ కూడా. ఓకే ఓకే. సో మీకు మాకు నాట్ ట్రాన్స్పరెంట్ కాదండి. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరైనా గతంలో ఉన్న కంప్లైంట్ బుక్స్ తీసుకురండి అని చూస్తే వాళ్ళకి కనిపిస్తాయేమో. మనకు కనిపించింది సోషల్ మీడియాలో. నేను ఒక వీడియో షేర్ చేస్తాను, మీకు వచ్చే ఉంటుంది ఆల్రెడీ. తిరుపతి లడ్డు స్మెల్ వస్తూ ఉంది, లడ్డు ఇంటికి వచ్చే లోపే పొడైపోతా ఉంది, 2 రోజులకే పాడైపోతా ఉంది అని చెప్పినటువంటి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి అప్పట్లో, డేట్లతో సహా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎందుకు అడ్రస్ చేయలేదు అప్పుడు? ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఈ వైఎస్ఆర్సీ నాయకుల్ని. చిన్న అప్పన్న అకౌంట్కు డబ్బులు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఆయన ఆన్సర్ చేయాలి కదా. సో అవన్నీ ఆన్సర్ చేయకుండా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక అదేనా సార్? ఎవరికి ఇచ్చారు సార్ సుప్రీంకోర్టు క్లీన్ చిట్? ఎవరికి ఇవ్వలేదు కదా. సో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి అందరు పచ్చబద్దాలు ఎలా చెప్తాడు సార్ ప్రెస్ ముందుకు వచ్చి? సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందట ఇతనికి. ఇతను ప్రెస్ ముందుకు వచ్చేసి అబద్ధాలు చెప్పటం ఈ విషయంలో. దేవదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగిందే వారు సార్. మనం మరొకటి మాట్లాడుకోవాలి సార్ ఇక్కడ విజయ్ గారు. పరకామణి ఇష్యూలో ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారి మరణాన్ని ఆయన ఉదయం అరౌండ్ 8:30కు ఆయన మరణించినారన్నటువంటి వార్త బయటికి రాగానే 8:40 కల్లా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అది ఆత్మహత్య అని చెప్పాడు సార్ కరుణాకర్ రెడ్డి గారు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు చెప్పడానికి? ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో అవన్నీ కూడా ఆయన హత్య అని చెప్తా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎప్పుడైతే కొన్ని నిజాలు బయటికి రావాలో ఆ టైంకే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు హత్య గావించడం ఏంటి సార్? ఏం చేయదలుచుకున్నారు? తిరుమల గుడి చుట్టూ వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వేదికగా వివాదాలు తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వివాదాలు ఇంకా కంటిన్యూ చేస్తామంటే ఊరుకోం. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు. మీరు చేసిన నిర్వాకాలకి నిన్న మొన్న అర్నబ్ గోస్వామి గారు చాలా క్లియర్గా సాష్టాంగ నమస్కారం చేసి హిందువులందరికీ క్షమాపణ చెప్పు జగన్ అని అన్నారు. సో అది క్షమించరాని నేరం. ఈయన సాష్టాంగ నమస్కారం పెట్టినా, పొర్లు దండాలు పెట్టి నమస్కారం పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి క్షమించరాని నేరం చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వివాదాలన్నిటికీ కూడా కేంద్ర బిందువైనటువంటి వైఎస్ఆర్సీ పార్టీ, వారు చేపట్టినటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం. ఈరోజు స్వామివారు మరి ఏ రకంగా శిక్షిస్తారా అనేసి వారు మమ్మల్ని అన్నారా, వారిలో వారే అనుకున్నారా? రోజా గారి వీడియో ఒకటి బయటకు వచ్చింది. వారు మమ్మల్ని అన్నారా, వారే అనుకున్నారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా. టూ పాయింట్స్ వంశీ గారు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ అర్నబ్ గోస్వామి ఇష్యూ తీసుకుందాం. నార్త్ మీడియాలో మెజారిటీ మీడియా మొత్తం అంతా కూడా అడల్టరేషన్ ఆఫ్ తిరుమల లడ్డు మీద వైఎస్ఆర్సీపీని కార్నర్ చేస్తూ క్వశ్చన్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే రఫాడేసింది. ఇవంతా పెయిడ్ మీడియా, టీడీపీ బీజేపీ మొత్తం అంతా కూడా డబ్బులిచ్చి ఈ క్యాంపెయినింగ్ చేయిస్తోంది అని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఎందుకంటే మొన్న దీపక్ రెడ్డి గారిని లైవ్ లో అర్నబ్ కడిగి పాడేసినటువంటి విషయంలో అర్నబ్ గోస్వామిని టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ కార్యకర్తలు మొత్తం ఒక రేంజ్ లో ఆడుకున్నారు. అదే అర్నబ్ గోస్వామిని క్రెడిబిలిటీని క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అదే అర్నబ్ గోస్వామిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు అంటే ఏంటి? ఏం జరిగింది అసలు? సార్ ఇప్పుడు మనకి
అనుకూలంగా వచ్చినప్పుడేమో నిజం మాట్లాడారని, మనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడేమో పెయిడ్ మీడియా అని అంటం అనేది వీళ్ళకి చెల్లింది. వీళ్ళు అదే అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండా అదే. టీడీపీ వాళ్ళగా టీడీపీ కూడా అన్నది కదా, హూ ఇస్ నారా లోకేష్ అని చెప్పి ఆ ఎయిర్ క్రాఫ్ట్ అవును క్రాష్ సార్, విషయంలో మేము మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాం సార్. అప్పుడు నారా లోకేష్ ఇస్ ది నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ ది సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ది అలియన్స్ అండ్ ఆల్సో ఏవియేషన్ మినిస్టర్ హెయిల్స్ ఫ్రమ్ ఆర్ పార్టీ. సో నారా లోకేష్ గారు హ్యాస్ ఆల్ రైట్స్ టు కండక్ట్ ఎ రివ్యూ. వాట్ హ్యాపెండ్ హీ కెన్ ఆస్క్ మినిస్టర్. సో అదే చేశారు. మేము ఎక్కడా కూడా అర్నబ్ అమ్ముడు పోయి ఇట్లాంటి మాట్లాడాడు అని చెప్పేసి మేము ఎక్కడా కూడా అనలేదు. వి యాక్సెప్టెడ్ హూ ఇస్ నారా లోకేష్ అంటే మేము మా సమాధానం చెప్పాం. ఆ రోజు దాని తర్వాత ఒక బ్లాంక్ చైర్ వేసి టీడీపీ కార్నర్ చేసినా కూడా మీరేం మాట్లాడలేదా? అవును సార్, మేము ఏం మాట్లాడాం సార్ అది. ఎస్, వి ఫేస్డ్ దట్. ఏవియేషన్ మినిస్టర్ హెయిల్స్ ఫ్రమ్ అవర్ పార్టీ. వి ఫేస్డ్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ మేము ఫేస్ చేశాం. తర్వాత రెండో రోజుకో మూడో రోజులకో మా ఏవియేషన్ మినిస్టర్ ఒక నేషనల్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొత్తం విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ స్టెప్స్ హాస్ బీన్ టేకెన్ ఇన్ దట్ ఇష్యూ అనేసి. అప్పుడు సడన్ గా అడిగేటప్పటికి మా స్పోక్స్ పర్సన్ చెప్పలేకపోయారు హూ ఈజ్ నారా లోకేష్ అన్న క్వశ్చన్ కి. మా స్పోక్స్ పర్సన్ కొంచెం చెప్పలేకపోయారు. కానీ తర్వాత మేము చెప్పాం కదా, హీ ఈజ్ ది నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ ది సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ది అలియన్స్ అండ్ ఏవియేషన్ మినిస్టర్ హెయిల్స్ ఫ్రమ్ ఆర్ పార్టీ. సో నారా లోకేష్ గారు హ్యాస్ ఆల్ రైట్స్ టు కండక్ట్ రివ్యూ ఆర్ ఆస్క్ హిస్ కంపానియన్ వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ దిస్ అని చెప్పి అడిగే హక్కు ఆయనకు ఉంది. అదే మా స్పోక్స్ పర్సన్ ఉద్దేశం కూడా. ఓకే, దానికి అర్నబ్ గారు అన్నటువంటి మాటకి మేము యాక్సెప్ట్ చేశాం. ఖాళీ చేయరేసి మమ్మల్ని ఇది చేసినప్పటికీ కూడా వి ఫెల్ట్ లైక్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ నీడ్ టు ఆన్సర్ దట్. తర్వాత 2 రోజులకు మా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ఆన్సర్ చేశారు. కానీ ఈ రోజు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు అర్నబ్ గోస్వామి చాలా మంచోడు అయిపోయాడు సార్ వీళ్ళకి. అర్నబ్ గోస్వామి గారు వీడియోలు చాలా బ్రహ్మాండంగా తిప్పారు అప్పుడు వైఎస్ఆర్సీ నాయకులంతా కూడా. అయితే అదే అర్నబ్ గోస్వామి 2 నెలలు తిరిగేటప్పటికి రఫాడేస్తా ఉన్నాడు ఆ సిట్ రిపోర్ట్ చేతిలో పట్టుకుని. ఏంటిది, ల్యాప్సా అనే ఒక కెమికల్ తిరుపతి లడ్డూలో వాడతారా, సిగ్గుందా అని అడిగాడు అర్నబ్ గోస్వామి. హిందువులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకో జగన్మోహన్ రెడ్డి అన్నంత పరుషంగా మాట్లాడాడు. సో అవన్నీ మాట్లాడితే మరి అమ్ముడు పోయాడని అనుకుంటే ఎవరేం మాట్లాడతాం సార్ ఇంకా. సో అర్నబ్ గోస్వామి అమ్ముడు పోయాడా లేదా అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన మాట తీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎవరు ఆ స్థానంలో ఉన్నా కానీ, టీడీపీ ఉన్నా, వైసీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఆయన మాట తీరు అలాగే ఉంటుంది. మేము ఆ రోజు సమాధానం చెప్పాము అర్నబ్ గోస్వామి గారికి. ఈ రోజు వీళ్ళకి సమాధానం చెప్పమనండి. వాళ్ళ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడగలుగుతున్నారు? తల దించుకుని వెళ్ళిపోగలుగుతున్నారు. ఇదే రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, ఆ రోజు జరిగింది కల్తీ జరిగిన మాట వాస్తవం, ఆ రిపోర్ట్లు కూడా అట్లా వచ్చాయనే మాట ఒప్పుకున్నారు కదా. ఒకవేళ నిజంగా మా హయాంలోనే కల్తీ జరిగితే నేను ఎందుకు వెళ్తాను సుప్రీంకోర్టుకి అనేటువంటిది కూడా ఆయన క్వశ్చన్, వైవి సుబ్బారెడ్డి క్వశ్చన్. నేనే కనుక తప్పు చేసి ఉంటే, నా హయాంలోనే జరిగి ఉంటే కనుక నిజాలు దిగ్గు తేల్చండి అని చెప్పి నేనే కదా సుప్రీంకోర్టుకు వెళ్ళింది అని అంటున్నారు ఆయన. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ దాని పరిస్థితిని డ్రాగ్ ఆన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టే కదా తేల్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టే కదా సార్, సుప్రీంకోర్టు సిట్టే కదా ఈ రోజు మనం చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంది. సుప్రీంకోర్టు సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంటే కదా ఈ రోజు ఆధారం. కూడా ఎక్కడా కూడా దానికి అభ్యంతరం తెలపలేదు. దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో భాగంగా క్లీన్ చిట్ ఇచ్చేసింది సిట్ అనేటువంటిది వైసీపీ చెప్తోంది. ఇది పూర్తిగా అబద్ధం, నో డౌట్ ఎట్ ఆల్. ఇది క్లీన్ చిట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పినా, లేకపోతే ఇంకెంత పెద్ద క్యాంపెయినింగ్ చేసుకున్నా కూడా ద ఫైనల్ వర్డిక్ట్, తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఓకే, వాళ్ళకన్నా ముందు మీ విషయం మాట్లాడుకుంటే వంశీకృష్ణ గారు, టు బి ఫ్రాంక్, జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కట్ చేస్తే అవశేషాలు ఉన్నాయేమో అనే అనుమానం మాత్రమే చెప్పామంటున్నారు. ఆ బైట్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి వంశీ గారు. సో ఓకే, వైసీపీ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. ఓకే, మీరు ముగ్గురు మాట తప్పినట్టు కనిపించడం లేదా? ఐ మీన్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు యాక్సెప్ట్ చేస్తారా? మీరు చేయగలరా సార్? ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ జంతు కొవ్వు, జంతు అవశేషాలు కలిశాయి అని రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీడీబీ రిపోర్ట్.
ఆ రిపోర్ట్ లో స్పష్టంగా ఇప్పటికి కూడా 35వ పేజీలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా స్పష్టంగా ఉంది. దేర్ మే బి ఏ ఛాన్సెస్ అని కదా ఉంది దాంట్లో వంశీ గారు. సార్ చూడండి ఒకసారి. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు 10% తీశారు కాబట్టి 10% లో రాలేదు, ఇంకెక్కువ తీస్తే డెఫినెట్లీ వస్తుందనే కదా చెప్తా ఉన్నారు. ఉమ్, సో ముఖ్యమంత్రి గారు చెప్పిందైనా కానీ, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిందైనా కానీ, మా పార్టీ నాయకులు ఎవరు చెప్పిందైనా కానీ ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే చెప్పారు. ఉమ్, సో ఇప్పుడు ఎవరి సొంతగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మేము చెప్పినటువంటి మాటలు కాదవి. ఉమ్. అంతటి కుసంస్కారం మా ఎవరికి కూడా లేదు. దేవదేవుణ్ణి వివాదాలకు దూరంగా ఉంచడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తాం. కానీ వీరు చేసింది ముమ్మాటికి మహాపాపం కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చినట్లుగా చదివి ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తే ఇది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి సిట్ రిపోర్ట్ లో కూడా 35వ పేజీలో మనం చూడొచ్చు. సిట్ 10% దాఖలు మాత్రమే. చేసినటువంటి ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను వంశీకృష్ణ గారు టీడీపీ, జనసేన, వైసీపీ ఎవరికి వాళ్ళు తగ్గట్టు మలుచుకుంటున్నారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది చాలా సున్నితమైన అంశము. సాధ్యమైనంత వరకు దీనిపైన సంయమనం పాటించండి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా ఎవరికి వారే అతిక్రమిస్తున్నారు అనేటువంటిది ఓపెన్ గా అనిపిస్తోంది. నా డైరెక్ట్ అలిగేషన్ కూడా. వాట్ యు సే? సార్ ఒక విషయం సార్, సుప్రీంకోర్టు చాలా సున్నితమైన విషయం అని చెప్పేసి రాజకీయ నాయకులు ఎవరిని కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయమని చెప్పేసి ఒక డైరెక్షన్ అయితే ఇచ్చారు, కాదంటలేదు. సిట్ రిపోర్ట్ బయటపడిన తర్వాత యాజ్ ఎ కామన్ మ్యాన్, వెంకటేశ్వర స్వామి భక్తునిగా, ఒక హిందువుగా ఆ సిట్ రిపోర్ట్ లో ఏముంది అని చదివి డిస్కస్ చేసే రైట్, ప్రాథమిక హక్కు నాకుంది. ఆ సిట్ రిపోర్ట్ లో ఉన్నదే నేను చెప్తున్నా. మీకు మాత్రమే కాదు, నేను చెప్పడం లేదు. మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వంశీ గారు. ఐ నో దట్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బై ద సేమ్ వే యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఆల్సో. చాలా గ్రాప్ చేస్తాను. అదే మాట అంటున్నాను. చార్జ్ షీట్ లో పెట్టినంత మాత్రాన ఇది ఫైనల్ వర్డిక్ట్ కాదు. చార్జ్ షీట్ లో ఏమైతే దాఖలు చేశారో దానికి తగ్గట్టు సాక్ష్యాధారాలు బెంచ్ ముందు ప్రవేశపెడితే ధర్మాసనం ఫైనల్ వర్డిక్ట్. ఎందుకు అన్ని పార్టీలు దీని వైపు తిరుగుతున్నాయి? మనం ఒక విషయం విజయ్ గారు 219 పేజీలో 219 ఆర్ 290 పేజెస్ సిట్ రిపోర్ట్. మీరు ఏమంటా ఉన్నారంటే ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ ఈ సిట్ రిపోర్ట్ ని యూజ్ చేసుకుంది అని చెప్తా ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీ పార్టీ ప్రతినిధిని ఒకసారి పిలవండి ఇక్కడికి, ఓకే, ఈ డిబేట్ కి పిలవండి. ఏ పేజ్ కి వాళ్ళకి అనుకూలంగా ఉందో, ఏ పేజ్ లో వాళ్ళు వైఎస్ఆర్సీ ప్రభుత్వం తప్పు లేదని చెప్పిందో ఆ సుప్రీంకోర్టుకి సమర్పించిన సిట్ రిపోర్ట్ లో ఆ పేజ్ మనం డిస్కస్ చేద్దాం. వాళ్ళు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే జంతు కొవ్వు లేదు, అవశేషాలు లేవు అని చెప్పి సిట్ చెప్పింది అని చెప్పకుండా పోయి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పుకుంటారు. అది వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. కానీ మీరు కూడా ఉంది, జంతు కొవ్వు ఉంది అని చెప్పి దాన్నే మీరు డిఫెన్స్ రాజకీయాల్లో పడిపోతున్నారు అనేటువంటిది నా స్ట్రైట్ క్వశ్చన్. సార్ ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు, 10% కంటే తక్కువ చూస్తే రాదు, అంతకంటే ఎక్కువ టెస్ట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సిట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా ఇచ్చేటటువంటి వర్డిక్ట్ లో అన్ని వాస్తవాలు వస్తాయి. ఈరోజు వాటన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి 2019 నుండి 24 వరకు వెళ్ళినటువంటి ప్రజలు లడ్డూని మహాప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చి 2 రోజుల తర్వాత అది పాడైపోయింది అనేటటువంటి మెమరీస్ అన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆ బ్యాడ్ మెమరీస్ అన్ని కూడా. దీన్ని బట్టి ఇక మనం ఎంత చెప్పినా కూడా మేము జంతు కొవ్వు కలిసిందన్నా లేదంటే వేరే ఏ కొవ్వు కలిసిందనన్నా కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలకి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కి మేము తలొగ్గి మేము ఏం మాట్లాడకుండా ఉండాలి. కానీ ఇక్కడ ప్రజలు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అవును, ఆ టైంలో కల్తీ జరిగింది. రాజకీయ పార్టీలుగా మీరు డిస్కస్ చేసుకుంటున్నారు, మీరు ఫైట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలుగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. మీరు ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, సిట్ రిపోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి దాదాపు సాక్షాత్తు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట మీరు విన్నారు కదా. మన జోగి రమేష్ ఇంటి ముందు ప్రెస్ మీట్ లో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అనే మాట మాట్లాడారు, మీరు విన్నారు కదా. అది బ్లండర్ మిస్టేక్ అని నేనే చెప్తున్నాను కదా. అలా మాట్లాడకూడదు అని చెప్తున్నాను సార్. అది నిజమా? నాట్ ఎట్ ఆల్ కాదు కదా. మరి అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి సోదాలో ఉండి ఎలా చెప్తాడు?
మేము అదే చెప్తా ఉన్నాం, మేము అబద్ధాలు చెప్పాం. సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవాలు మేము ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి అబద్ధాలు చెప్తున్నప్పుడు మేము నిజాలు చెప్పాలి కదా. ఈ బాధ్యత సామెత ఉంది సార్ ఇప్పుడు తెలుగులో, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది అని మీరు చెప్తున్నారు. వాళ్ళు చేసే అబద్ధ ప్రచారము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మాకు ఉంది అని చెప్పి అంటున్నారు. కట్ చేస్తే అవును. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది వంశీకృష్ణ గారు? అంబటి రాంబాబు ఇంటి మీద దాడి దగ్గర నుంచి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసే వరకు పోయింది. ఈ ఘర్షణ సార్ మీరు పదే పదే దాన్ని సామాన్య పెట్రోల్ ప్రజల బాంబులు మధ్య అనకండి సార్. రాన గ్యారంటీ ఏంటి? ఏంటి సార్? ఈ ఘర్షణ సామాన్య ప్రజల మధ్య వరకు రాదని గ్యారంటీ ఏంటి అంటున్నాను. మేము అదే సార్ చెప్తా ఉంది, వాస్తవాలు డిస్కస్ చేస్తే డెఫినెట్లీ రావు. ఉమ్, అంతేగాని అంబటి రాంబాబు ఇంటి మీదకి దాడి జరగగానే అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు కాస్త కాపు నేత అయిపోయాడు అంటే ఇదేంటి? ఆ కమ్యూనిటీలో అలసట సృష్టించడానికే కదా వైఎస్ఆర్సీ ట్రై చేస్తా ఉంది. కాపు రాష్ట్రంలో కదా? లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఎవరు చేయాలి అంబటి సార్? రాంబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి కాదా? సార్ ఆయన అలాగే పెట్టాల్సింది సార్. ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన ప్రెస్ మీట్లు కానీ ఉన్నప్పుడు కాపు నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ అని పెట్టాల్సింది. మరి వైఎస్ఆర్సీ నేత ప్రెస్ మీట్ అని ఎందుకు పెట్టారు సార్? డాక్టర్ ఆ సుధాకర్ కార్యకర్తలు ఇష్యూ వచ్చినప్పుడేమో టీడీపీ దళిత డాక్టర్ అంటుంది. అప్పుడు ఎలాంటి తప్పేం ఉండదు. ఇప్పుడు మాత్రం వీళ్ళు కాపు నేత అంటే ఖచ్చితంగా వచ్చిందా? సార్ డే 1 నుండి మేము ఆయన దళిత డాక్టర్ అని అంటా ఉన్నాం. ఆయన మీద దాడి జరిగినప్పుడు కాదు, ఆయన మీద దళిత డాక్టర్ అనేటటువంటి మాట మేము డే 1 నుండి ఆ సామాజిక వర్గం నుండి వచ్చి డాక్టర్ అయినటువంటి మా ఒక గొప్ప పర్సన్ గా మేము సుధాకర్ గారిని డే 1 నుండి అంటానే ఉన్నాం. ఆయన మీద అటాక్ జరిగిన రోజు కాదు, ఆయన మాస్క్ అడిగిన రోజే ఆయన ఒక దళితుడు, ఆయన డాక్టర్ అయ్యాడు, ఆయన మాస్క్ అడిగాడు అని అంటానే ఉన్నాం మేము. ఈరోజు సడన్ గా అంబటి రాంబాబు ఏవో పదాలు అనేస్తే, మా ముఖ్యమంత్రి గారిని అనరాని పదాలు అనేస్తే, ఆయన ఇంటి మీదకి మేము నిరసన తెలపడానికి వెళ్ళినప్పుడే ఆయన కాపు నేత ఎందుకు అయ్యారు సార్? కానీ క్షమాపణ ఇక్కడ మేము సార్ ఒక విషయం సార్, క్షమాపణ చెప్పినా కూడా పాత లెక్కల దృష్టిలో పెట్టుకుని దాడి చేశారు అనేటువంటిది ఓపెన్ గా నడుస్తుంది. వంశీ గారు అట్లా ఉందా? ఈ ఇష్యూని బేస్ చేసుకుని ఒక గుణపాఠం ఇక్కడ చెప్పాలి. ఒక విషయం సార్, ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఏమన్నారో మీరు క్లియర్ గా వినాలి. నేను అనింది చంద్రబాబు నాయుడు గారిని కాదు అని అన్నారు. అన్నారా అనలేదా సార్? అన్నారు కదా. నేను అనింది చంద్రబాబు నాయుడు గారిని కాదు అని అన్నారు కదా. అయితే మేము దాడి చేసింది కూడా అంబటి రాంబాబు ఇల్లు కాదు సార్. మేము అరెస్ట్ చేసింది కూడా అంబటి రాంబాబుని కాదు. ఆయన అనాల్సినవన్నీ అనే క్షమాపణలు చెప్పేస్తే సరిపో సార్. ఒక విషయం ఇక్కడ క్లియర్ గా, అంబటి రాంబాబు చాలా సార్లు రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదు, రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదు, లోకేష్ చిన్నపిల్లాడు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అవి మేము రాజకీయ ఘాటు విమర్శలుగానే తీసుకున్నాం. అవి కేవలం మేము రాజకీయ ఘాటు విమర్శలు, మార్క్ మై వర్డ్స్, రాజకీయ విమర్శలు కాదు, రాజకీయ ఘాటు విమర్శలుగానే తీసుకున్నాం. అప్పుడు ఎప్పుడు అంబటి రాంబాబుని మేము ఎప్పుడు దాడి చేయలేదు సార్. మా వాళ్ళు నిరసన కూడా తెలియజేయలేదే. ఒకవేళ నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి అంటున్నటువంటి జంగిల్ రాజు కనుక అయితే, రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు అని లోకేష్ గారిని చులకనగా చేసినప్పుడే నిరసన తెలిపేవాళ్ళం కదా. మేము దాని రాజకీయ ఘాటు విమర్శగా తీసుకున్నాం. ఏ రోజైతే మా అధినేత చంద్రబాబు నాయుడు గారిపై ఈ అంబటి రాంబాబు గారు నోరు జారాడో, మా కార్యకర్తలు కొంతమంది అది సహించలేకపోయారు. వారు నిరసన తెలపడానికి వెళ్తే ఈ అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టినటువంటి విధానానికి కొంచెం దాడి జరిగిన మాట వాస్తవం. నేను పలు సందర్భాల్లో పలు టీవీ డిబేట్లలో చెప్పా. మా వాళ్ళు అక్కడ దాడి జరిగిన విషయానికి అంబటి రాంబాబుకి తప్ప అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, అంబటి రాంబాబు కూతుళ్ళకి ఆ ఇంట్లో ఉంటే ఆ టైంలో వారికి నేను క్షమాపణలు చెప్తా ఉన్నా, ఎక్సెప్ట్ అంబటి రాంబాబు. ఇదే విషయం జోగి రమేష్ గారి ఇంటి దగ్గర మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మా పార్టీలోంచి వెళ్ళినటువంటి ఒక నేత ఎవరు దేవినేని అవినాష్ను పక్కన పెట్టుకుని, అరే అసలు ఎంత దౌర్జన్యం, ఎంత ఆశ్చర్యం, పెట్రోల్ బాంబులు ఇసురుతారా, ఇల్లు ధ్వంసం చేస్తారా, ఇంట్లో జోగి రమేష్ గారి 80 ఏళ్ల తండ్రి ఉన్నారు, ఆయన ఎంత అల్లాడిపోయి ఉంటారు, ఎంత బాధపడిపోయి ఉంటారు అని చెప్పి అంటా ఉన్నారు సార్. ఎవరు? మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మా వాళ్ళు అక్కడ ఆ విషయంలో నిజంగా జోగి రమేష్ గారి తండ్రి మోహన్ రావు గారు ఏదో ఆయన పేరు, ఆయన ఉంటే గనక ఆయనకి ఈ వయసులో ఆ భయం ఉండాల్సింది కాదు. అది ముమ్మాటికి మా వాళ్ళు ఆయన ఉన్న ఇంట్లో అలా చేయటం అనేది ఇప్పటికీ కూడా జోగి రమేష్ ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ తండ్రి గారు ఆ టైంలో అక్కడ ఉంటే నాకు క్షమాపణలు. బట్
ఆ మాటలు మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఉమ్, జోగి రమేష్ గారి తండ్రి గురించి బాధపడేటటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి పక్కన దేవినేని అవినాష్ను పెట్టుకుని బాధపడేటటువంటి హక్కు ఉందా సార్? పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినటువంటి అవినాష్ దేవినేని అవినాష్ను పక్కన పెట్టుకుని ఉమ్, ఎంత బాధపడతా ఉన్నాడు సార్, ఎంత నటిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అరే అసలు ఇంట్లో ప్రజాస్వామ్యం ఎడిపోతుందంట. ఉమ్, పట్టాభి గారి అమ్మాయి వయసు 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు గూండాలు వెళ్ళి ఇల్లు పగలగొట్టినప్పుడు, ఇంట్లో ఆ అమ్మాయి ఆడుకుంటున్నటువంటి ఆట వస్తువుల్ని కూడా పగలగొట్టినప్పుడు, ఆ అమ్మాయి వయసు 6 సంవత్సరాలు సార్. బాత్రూంలో వెళ్ళి బిక్కు బిక్కుమంటా కూర్చుంది పిచ్చి తల్లి. అరగంట సేపు ఏం జరుగుతుందో తెలియదు బయట. అమ్మాయి కళ్ళ ముందు విధ్వంసం చేస్తే బాత్రూంలోకి వెళ్ళిపోయి బిక్కు బిక్కుమంటా గడిపింది ఆ అమ్మాయి. దీనికి ఎవడు సార్ సమాధానం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సార్ అప్పుడు? ఈ రోజు వచ్చి శుద్ధపోసు కబుర్లు చెప్తాడా? పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయటం ఎంత తప్పు, తెలుగుదేశం కార్యాలయం పైన దాడి చేయటం, వాళ్ళందరినీ రక్తస్రావం వచ్చేలా కొట్టడం ఎంత తప్పు, అంబటి మీద జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటం కూడా అంతే తప్పు అంటాను. అంటే ఈ దాడులకి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అనేటువంటిది. సార్ మేము అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది సార్ చెప్పండి? 2 మేము అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది కదా సార్. 20 నెలలు అవుతుంది సార్. 20 నెలల మా అధికారంలో ఏ రోజన్నా ఇది జరిగిందా సార్? వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే. రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావాలి. ఈ విచ్ఛిన్నం కావడానికి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు. రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదనగానే మా తెలుగు యువత కార్యకర్తలు, లోకేష్ గారి అభిమానులు కాస్త వెళ్ళి ఆయన ఇంటి ముందు నిరసన తెలుపుతాం, కాపు నేతల మీద దాడి చేశాడని చెప్పొచ్చు మనం అని చెప్పి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ మేము ఎక్కడా సంయమనం కోల్పోలేదు. దాన్ని రాజకీయ ఘాటు విమర్శగా తీసుకున్నాం. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి వర్యులు 164 స్థానాలు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఆ మాటలు అన్నారో మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. గతంలో అతను అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నాడు కదా సార్, మా వాళ్ళకి బీపీలు వస్తాయని. వస్తాయని అన్నారు కదా. కానీ ఎప్పుడైతే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ట్రాప్లో పడద్దు, వైసీపీ చేస్తున్నటువంటి ట్రాప్లో పడద్దు అని ఎప్పుడైతే మమ్మల్ని హెచ్చరించారో, ఇట్లాంటి దాడులన్నీ కూడా ఆగిపోయినాయి రాష్ట్రంలో. మరి ఎక్కడా కూడా జరగవు. మాకు బాస్ మాట ఫైనల్ సార్. చంద్రబాబు నాయుడు గారి మాట ఫైనల్. ఆయన ఆ రోజు అనరాని మాటలు అంటా ఉంటే మా కార్యకర్తలు సహించలేకపోయారు. 20 నెలల తర్వాత రియాక్ట్ అయ్యారు సార్. మాకు గనక నిజంగా ఆ దాడులు చేసే ఉద్దేశం ఏముంటే ఇన్ని రోజులు ఆగుతారా? ఇన్ని రోజులు ఆగరు కదా సార్. రైట్, ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వంశీ గారు, దీన్ని స్కిప్ చేయకుండా నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా అన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. తిరుమల లడ్డు నుంచి అంబటి ఇష్యూ వరకు, అండ్ బై ద సేమ్ వే జోగి రమేష్ ఇష్యూ వరకు. కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మాత్రం, మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా ఒక నిరసన కార్యక్రమం కానీ లేకపోతే ఇంకేది కానీ జరగటం లేదు. ఏంటి టీడీపీ స్కెచ్ ఏంటి? నారా లోకేష్ గారు నియోజకవర్గం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు సార్? కరెక్ట్. మా కేంద్ర కార్యాలయం ఉందే మంగళగిరిలో. అదే మేము ఈ నిరసనలు జరిగేటటువంటి ప్రెస్ మీట్లన్నీ కండక్ట్ చేస్తుందే మంగళగిరి నుండి. ఓకే, ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అవును సార్, మేము అక్కడ నుండే కండక్ట్ చేస్తా ఉన్నాం. ఏం కనిపిస్తాం లేదేంటి? నో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతా ఉంది. మంగళగిరిలో కూడా జరుగుతా ఉన్నాయి. డెఫినెట్లీ మా కేంద్ర కార్యాలయం ముందే మంగళగిరిలో. మేము ఏ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా మంగళగిరి నుంచే రిలీజ్ చేస్తాం. డెఫినెట్లీ. కవర్ డ్రైవ్ చాలా బాగుంది. ఇప్పుడు కట్ ఆన్సర్ చెప్పండి నాకు. నో, అదేం లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ లడ్డు అనేటటువంటి విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అనుసరించి డెఫినెట్లీ ప్రజల్లోకి వాస్తవాలు తెలియజేయడానికి ఏం చేయాలో అన్నీ కూడా చేస్తారు. అది మంగళగిరి కాన్స్టిట్యున్సీని ఎక్స్క్లూడ్ చేస్తున్నారా, లేదంటే కుప్పం కాన్స్టిట్యున్సీని ఎక్స్క్లూడ్ చేస్తున్నారా, పొన్నూరులో ఎక్కువ చేస్తున్నారా అనేది కాదు. డెఫినెట్లీ మా ప్రభుత్వం అండ్ ఆల్సో మా పార్టీ అనుసంధానం అయ్యి ఏదైతే ఈ లడ్డు వ్యవహారంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి నిజాలు ఉన్నాయో అన్నిటినీ కూడా మేము డెఫినెట్లీ ప్రజలకు తెలియజేస్తాం. ఇది కాన్స్టిట్యున్సీ ఎక్స్క్లూడ్ అయిందా, ఇంక్లూడ్ అయిందా అనే సమస్య లేదు. మీకు అలా అనిపించిందేమో.
ఏమో నాకు దీని వెనక ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. లెట్స్ ఫైండ్ అవుట్. మళ్ళీ అదేం మాట్లాడదాం లేదండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. రైట్ వంశీ గారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, తిరుమల లడ్డు గురించి ఖచ్చితంగా ఒక ఫైనల్ వర్డిక్ట్ అయ్యే వరకు ఎవరైనా కూడా సంయమనంతో ఉండాలి. రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, మీడియా కూడా ఖచ్చితంగా తన లైన్ దాటకుండా ఉండాలని, శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడకుండా ఉండాలని కోరుకుందాం. అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి మహాపరాధాలు, మహాపచారాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ద జాయినింగ్ ఇన్ టు ద డిబేట్. లెట్స్ హోప్ టు సీ యూ సూన్ వంశీ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ అండి.